ఈ పెద్దోళ్ళు బ్లాక్ అండ్ వైట్ కలర్స్ వేసుకోవద్దని ఎందుకు చెప్తారో తెలియదు కానీ వాళ్ళు ఏదంటే మనకు అదే నచ్చుతుంది. అవునా కాదా? మీరే చెప్పండి. బ్లాక్ అండ్ వైట్ లవర్స్ ఎంత మంది ఉన్నారో? నా దగ్గర అన్ని కలర్స్ లో లంగా ఓనీలు ఉన్నాయి కానీ వైట్ కలర్ లో లేదని ఈ వైట్ పైతాని లెహంగా తీసుకున్నా. ఇప్పుడు దీన్ని స్టైల్ చేద్దాం, వచ్చేయండి. దీనికి ఇలా గోల్డ్ అన్స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చింది. నేను నా దగ్గర ఉన్న ఆరెంజ్ బ్లౌజ్ తో స్టైల్ చేస్తున్నా. దీంట్లో ఈ పైతాని దుపట్టా అయితే నాకు మస్తు నచ్చింది అబ్బా. చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ గా ఉంది. మల్టీ పర్పస్ గా యూజ్ చేయొచ్చు. గోల్డ్ జ్యువెలరీ అయితే ట్రెడిషనల్ లుక్ వస్తుంది కానీ నేను ఒక పార్టీకి స్టైల్ చేస్తున్నా కాబట్టి ఐ గో విత్ డైమండ్ పాలిష్ జ్యువెలరీ. ఈ నెక్ సెట్ నేను నా రిసెప్షన్ కి బేగం బజార్ లో తీసుకున్నా. దీనికి ఇలా ఇయర్ రింగ్స్ వచ్చాయి కానీ సచ్చినా అవి నా చెవికి పట్టవు. కాదు కూడదు అని ట్రై చేసామనుకో బ్లడ్ రావడం పక్కా. అందుకే ఈ ఎలిఫెంట్ జుమ్కాస్ తో అడ్జస్ట్ అవుతా ప్రతిసారి. తర్వాత మ్యాచింగ్ బ్యాంగిల్స్ అండ్ టిక్లీ పెట్టేసుకున్నా. మనలాగా హెయిర్ స్టైల్స్ రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇలాంటి పార్టీ వేర్ బన్ అయితే లైఫ్ సేవియర్ అని చెప్పొచ్చు. పార్టీకి లేట్ అవ్వకుండా సెకండ్స్ లో హెయిర్ స్టైల్ ఫినిష్ చేయొచ్చు. ఈ బన్ గురించి సెపరేట్ వీడియో ఎంత మందికి కావాలో కామెంట్స్ లో చెప్పండి. పైతాని శారీసే అనుకున్నా కానీ పైతాని లెహంగాస్ లో కూడా చాలా రిచ్ అండ్ క్లాసీ లుక్ వచ్చింది. క్రిస్మస్ కి వైట్ లెహంగా కోసం చూస్తుంటే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అబ్బా. అన్ని డీటెయిల్స్ నేను కామెంట్స్ లో పిన్ చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లుక్ ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి.